హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి వీడియోలో మనం సీటెట్కి సంబంధించిన సిలబస్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఆల్రెడీ లాస్ట్ సీటెట్ క్లాస్లో ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఇచ్చిన మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది చూడడం జరిగింది. సో ఎలా అప్లై చేయాలి, ఎలిజిబిలిటీ ఏంటి, ఫీజ్ ఎంత, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, టైం షెడ్యూల్ ఏంటి, వీటన్నిటి గురించి చూడడం జరిగింది. సో ఆ వీడియో చూడలేదంటే కనుక అప్లై చేసే ముందు ఒకసారి ఆ వీడియోని చూడండి. క్లియర్గా మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎలా అప్లై చేయాలనేది కూడా ఆ వీడియోలో చివరిలో ఉంటుంది మీకు. సో ఆ వీడియోలో చెప్పిన ప్రకారమే సిలబస్ గురించి వేరే వీడియో కేటాయిస్తామని చెప్పడం జరిగింది. సో ఆ ప్రకారంగానే ఈ వీడియో తీసుకురావడం జరుగుతుంది. ఇందులో మొత్తం మీకు పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించిన సిలబస్ అంతా డిస్కస్ చేస్తున్నాం ఇవాళ. సో సీటెట్లో మీకు యాజ్ యూజువల్ తెలుసు, మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు కాబట్టి సో బాగా ప్రిపేర్ అవ్వండి, బాగా రాయండి. క్వాలిఫై అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి సీటెట్లో. సో దానికి సంబంధించిన సిలబస్ ఇప్పుడు చూద్దాం. సో పేపర్ 1లో మనకు తెలుసు క్లాస్ 1 నుంచి 5 వరకు అంటే ప్రైమరీ స్టేజ్ వాళ్ళకి పెట్టే పేపర్ ఇది. సో లాస్ట్ సీటెట్ క్లాస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. పేపర్ 1లో మనకి 5 సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. ఏంటవి? చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, 2 లాంగ్వేజెస్ ఉంటాయి, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 అనేసి. అది మనమే సెలెక్ట్ చేసుకోవాలి లాంగ్వేజెస్ అనేటివి. అండ్ ఎలా సెలెక్ట్ చేయాలనేది కూడా లాస్ట్ క్లాస్లో చెప్పడం జరిగింది సీటెట్ క్లాస్లో. సో ఆ లాంగ్వేజెస్ అండ్ అలాగే మ్యాథమెటిక్స్ ఉంటుంది అండ్ ఆల్సో ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఉంటుంది. ఓకే, సో ఈ 5 సబ్జెక్ట్స్ అనేటివి పేపర్ 1కి సంబంధించిన సబ్జెక్ట్స్. వీటిలో సిలబస్ ఏంటి, ఎన్ని మార్క్స్ అనేటివి కేటాయించడం జరిగిందనేసి ఇప్పుడు చూద్దాం. ఓకే, సో పేపర్ 1 ఎవరైతే రాస్తున్నారో అందరికి ఒకటే పేపర్ ఉంటుంది. కానీ పేపర్ 2లో మనకి సైన్స్ అండ్ మ్యాథ్స్ వాళ్ళకి ఒక పేపర్ ఉంటుంది, సోషల్ స్టడీస్ వాళ్ళకి ఇంకో పేపర్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు పేపర్ 1 యొక్క సిలబస్ మీరు చూసుకున్నట్టయితే స్క్రీన్ మీద చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, ఇది మనకి ఫస్ట్ సబ్జెక్ట్ పేపర్ 1లో. సో ఈ సబ్జెక్ట్లో 30 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క క్వశ్చన్ మీకు 1 మార్క్ ఉంటుంది. సో 30 మార్క్స్. ఓకే, సో ఈ 30 మార్క్స్ 30 క్వశ్చన్స్ని ఎలా డివైడ్ చేశారు సిలబస్లో అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. చూద్దాం ఇప్పుడు. సో ఇందులో మనకి ఒక 3 టాపిక్స్ అనేటివి ఉన్నాయి. ఓకే, చైల్డ్ డెవలప్మెంట్ ప్రైమరీ స్కూల్ చైల్డ్కి సంబంధించి, ఎందుకంటే ఫస్ట్ పేపర్లో ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి ప్రైమరీ స్కూల్ చైల్డ్కి సంబంధించిన చైల్డ్ డెవలప్మెంట్ చూసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ టాపిక్. దీంట్లో మనకి 15 క్వశ్చన్స్ అనేటివి వస్తాయి. సెకండ్ టాపిక్ ఏమో కాన్సెప్ట్ ఆఫ్ ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ అండ్ అండర్స్టాండింగ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. ఓకే, స్పెషల్ నీడ్స్ ఉన్న చిల్డ్రన్ని అర్థం చేసుకోవడము అండ్ అలాగే ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి అనేది తెలుసుకోవడం ఇంకొక టాపిక్. దీంట్లోంచి 5 క్వశ్చన్లు వస్తాయి, అంటే 5 మార్క్స్. ఓకే, నెక్స్ట్ ఈస్ లెర్నింగ్ అండ్ పెడగాజీ, చదువుకోవడం ఎలా అండ్ పెడగాజీ ఏంటి అనేది మనకి థర్డ్ కాన్సెప్ట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో. దీంట్లోంచి 10 క్వశ్చన్లు వస్తాయి, 10 మార్కులు. ఓకే, సో టోటల్గా 30 మార్క్స్. 3 కాన్సెప్ట్స్, 15 క్వశ్చన్స్ ఫస్ట్ కాన్సెప్ట్, 5 క్వశ్చన్స్ సెకండ్ కాన్సెప్ట్, 10 క్వశ్చన్స్ థర్డ్ కాన్సెప్ట్. ఇప్పుడు ఈచ్ కాన్సెప్ట్లో ఉన్న సబ్ టాపిక్స్ చూద్దాం. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నవన్నీ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోవచ్చు, లేదా ఇన్ఫర్మేషన్ బులెటిన్లో మీకు సిలబస్ కూడా అవైలబుల్ ఉంది, అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సీటెట్ ఆఫీషియల్ వెబ్సైట్ అనేది ఛానల్లో మనకి కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది, అక్కడ నుంచి చూసేయచ్చు డైరెక్ట్గా. సో చైల్డ్ డెవలప్మెంట్లో కాన్సెప్ట్స్ వచ్చేసి కాన్సెప్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఇట్స్ రిలేషన్ విత్ లెర్నింగ్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్, social processes, social world and children, teachers, parents, peers, piaget, Kohlberg, Vygotsky, constructs and critical perspectives. మీకు ఈ సిరీస్ అనేటివి అవైలబుల్ ఉన్నాయండి, సీటెట్కి సంబంధించిన సిరీస్. అందులో 10 క్వశ్చన్స్ ఈచ్ వీడియోలో ఉంటాయి. సో అవన్నీ కూడా ప్రాక్టీస్ సెట్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి సంబంధించి. అందులో ప్రతి వీడియోలో మీకు ఈ వైగాట్స్కి కానివ్వండి, కోల్బర్గ్ కానివ్వండి, పియాజెట్ కానివ్వండి, వీళ్ళ కాన్సెప్ట్స్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి. అక్కడ మీకు చెప్పడం కూడా జరిగింది, వీళ్ళ కాన్సెప్ట్స్ అనేటివి నేర్చుకోండి, మీకు స్కోరింగ్గా ఉంటుందనేసి. ఓకే, సో ఇక్కడ ఆ టాపిక్ కూడా ఉంది మనకి సిలబస్లో. సో నెక్స్ట్ ఈస్ కాన్సెప్ట్స్ ఆఫ్ చైల్డ్ సెంటర్డ్ అండ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్, క్రిటికల్ పర్స్పెక్టివ్ ఆఫ్ ద కన్స్ట్రక్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, మల్టిపుల్ డైమెన్షనల్ ఇంటెలిజెన్స్, లాంగ్వేజెస్ అండ్ థాట్, జెండర్ యాజ్ ఎ సోషల్ కన్స్ట్రక్ట్, జెండర్ రోల్స్, జెండర్ బయాస్ అండ్ ఎడ్యుకేషనల్ ప్రాక్టీస్, individual differences among learners, understanding differences based on diversity of language, caste, gender, community, religion, etc. Distinction between assessment for learning and assessment of learning, school-based assessment, continuous and comprehensive evaluation CCE, perspectives and practice. Formulating appropriate
క్వశ్చన్స్ ఫర్ అసెసింగ్ రెడీనెస్ లెవెల్స్ ఆఫ్ లెర్నర్స్ ఫర్ ఎన్హాన్సింగ్ లెర్నింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్ ఇన్ ద క్లాస్ రూమ్ అండ్ ఫర్ అసెసింగ్ లెర్నర్ అచీవ్మెంట్. సో ఈ చైల్డ్ డెవలప్మెంట్లో మీరు కాన్సెప్ట్స్ చూసుకున్నట్టయితే హెరిడిటీ ఎన్విరాన్మెంట్ గురించి ఉంది, అండ్ అలాగే డెవలప్మెంట్ యొక్క ప్రిన్సిపల్స్ మీద, రిలేషన్షిప్ విత్ లెర్నింగ్ మీద, సోషల్ ప్రాసెస్ మీద, పియాజెట్ కానివ్వండి, కోల్బర్గ్ కానివ్వండి, లేకపోతే వైగాస్కి కానివ్వండి, వీళ్ళ కాన్సెప్ట్స్ మీద, చైల్డ్ సెంటర్డ్ కాన్సెప్ట్స్ మీద, మల్టీ డైమెన్షనల్ ఇంటెలిజెన్స్ కాన్సెప్ట్స్ మీద, లాంగ్వేజెస్ మీద, థాట్స్ మీద, అండ్ అలాగే జెండర్ కన్స్ట్రక్ట్ గురించి, జెండర్ బయాస్ గురించి, ఇవాల్యుయేషన్ ప్రాసెసెస్ గురించి ఉంది. ఓకే, వీటి నుంచి 15 క్వశ్చన్లు వస్తాయి, 15 మార్కులు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ కాన్సెప్ట్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అండ్ అండర్స్టాండింగ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. ఓకే, ఇందులో మనము అడ్రస్సింగ్ లెర్నర్స్ ఫ్రమ్ డైవర్స్ బ్యాక్గ్రౌండ్స్ ఇంక్లూడింగ్ డిసడ్వాంటేజ్డ్ అండ్ డిప్రైవ్డ్, అడ్రస్సింగ్ ద నీడ్స్ ఆఫ్ చిల్డ్రన్ విత్ లెర్నింగ్ డిఫికల్టీస్, ఇంపైర్మెంట్ ఎక్సెట్రా, అడ్రస్సింగ్ ద టాలెంటెడ్, క్రియేటివ్, స్పెషల్లీ ఏబుల్ లెర్నర్స్. సో వీళ్ళ గురించి చూడాల్సి ఉంటుంది. థర్డ్ కాన్సెప్ట్ మనకి లెర్నింగ్ అండ్ పెడగాజీ. ఇక్కడ 10 క్వశ్చన్స్ అనేటివి వస్తాయి, 10 మార్క్స్. హౌ చిల్డ్రన్ థింక్ అండ్ లెర్న్, హౌ అండ్ వై చిల్డ్రన్ ఫెయిల్ టు అచీవ్ సక్సెస్ ఇన్ స్కూల్ పర్ఫార్మెన్స్. సో ఎలా నేర్చుకుంటున్నారు అన్న దాని మీద ఫోకస్ ఉంటుంది. ఓకే, బేసిక్ ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్, చిల్డ్రన్ స్ట్రాటజీస్ ఆఫ్ లెర్నింగ్, లెర్నింగ్ యాజ్ ఎ సోషల్ యాక్టివిటీ, సోషల్ కాంటెక్స్ట్ ఆఫ్ లెర్నింగ్, చైల్డ్ యాజ్ ఎ ప్రాబ్లమ్ సాల్వర్ అండ్ ఎ సైంటిఫిక్ ఇన్వెస్టిగేటర్, alternative conceptions of learning in children, understanding children's errors as significant steps in the learning process, cognition and emotions, motivation and learning, factors contributing to learning, personal and environmental. సో ఇక్కడ మనకి కాగ్నిషన్ అండ్ ఎమోషన్స్, మోటివేషన్ అండ్ లెర్నింగ్ కూడా చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాలి, వాటి నుంచి కూడా చాలా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. సో ఇది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించిన సిలబస్. ఓకే, 30 క్వశ్చన్స్, 30 మార్క్స్, 3 కాన్సెప్ట్స్. ఓకే, సో నెక్స్ట్ సబ్జెక్ట్ మనకి లాంగ్వేజెస్. సో లాంగ్వేజ్ 1లో మీరు చూసుకున్నట్టయితే 30 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, 30 మార్క్స్. ఈ 30 క్వశ్చన్స్ని కూడా 15 క్వశ్చన్స్లా డివైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ 15 క్వశ్చన్స్లో లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ ఉంటుంది, నెక్స్ట్ 15 క్వశ్చన్స్లో పెడగాజీ ఆఫ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. ఏ లాంగ్వేజ్ అయితే మీరు ఎంచుకుంటున్నారో దానికి సంబంధించిన పెడగాజీ. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్కటిగా సబ్ టాపిక్స్ చూద్దాము. సో ఫస్ట్ మనకి లాంగ్వేజ్ కాంప్రహెన్షన్లో రీడింగ్ అన్సీన్ ప్యాసేజెస్, 2 passages, 1 prose or drama and 1 poem with questions on comprehension, inference, grammar and verbal ability. Prose passage may be literary, scientific, narrative and discursive. Okay, సో రీడింగ్ కాంప్రహెన్షన్లో లాంగ్వేజ్ 1కి సంబంధించి 2 ప్యాసేజెస్ ఇవ్వడం జరుగుతుంది. అందులో ఒకటేమో ప్రోస్కి సంబంధించి ఉంటుంది లేదా డ్రామా ఇస్తారు, అండ్ ఇంకోటి కంపల్సరీగా మీకు పోయం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, లాంగ్వేజ్ 1 మీరు దాని తగ్గట్టుగానే సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు అనంటే లాంగ్వేజ్ 1లో 15 మార్క్స్లో మీకు ఒక పోయం ఇచ్చి క్వశ్చన్స్ అడుగుతారు, ఒక ప్యాసేజ్ ఇచ్చి క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, పోయం ఈజ్ కంపల్సరీ ఇన్ లాంగ్వేజ్ 1. సో మీకు బాగా లిటరరీ కాన్సెప్ట్ అనేది ఏ లాంగ్వేజ్కి తెలిసి ఉంటుందో, పోయమ్స్ ఏ లాంగ్వేజ్లో మీకు వచ్చి ఉంటాయో అదే మీరు లాంగ్వేజ్ 1గా ఎంచుకోవాల్సి ఉంటుంది. మీకు తెలుగులో పోయమ్స్ వస్తే తెలుగు, లేదా ఇంగ్లీష్లో వస్తే ఇంగ్లీష్, హిందీలో వస్తే హిందీ, అలా అనమాట. సో మీకు లాంగ్వేజెస్కి చాయిసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ చాయిసెస్ కూడా మీరు లాస్ట్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయనేసి, అక్కడ నుంచి చూసేయచ్చు. ఓకే, ఇక్కడ నుంచి మనకి ఒక పోయం ఇచ్చి క్వశ్చన్స్ అండ్ ఒక ప్యాసేజ్ ఇచ్చి క్వశ్చన్స్. సో ఇక్కడ నుంచి 15 క్వశ్చన్స్ అయితే వస్తాయి మనకి. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి, పెడగాజీ ఆఫ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. ఇక్కడ నుంచి కూడా మనకి 15 క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో సబ్ టాపిక్స్ చూసుకున్నట్టయితే లెర్నింగ్ అండ్ అక్విజిషన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ లాంగ్వేజ్ టీచింగ్, రోల్ ఆఫ్ లిజనింగ్ అండ్ స్పీకింగ్, function of language and how children use it as a tool, critical perspective on the role of grammar in learning a language for communicating ideas verbally and in written form, challenges of teaching language in a diverse classroom, language difficulties, errors and disorders, language skills, evaluating language comprehension and proficiency, speaking, listening, reading and writing. సో వీటిని మనము LSRW అనేసి షార్ట్ ఫామ్లో పిలుస్తాము, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్, LSRW. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్, పెడగాజీలో నేర్చుకోవాలి. నెక్స్ట్ వన్ ఈస్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్, టెక్స్ట్ బుక్, మల్టీమీడియా మెటీరియల్స్, మల్టీలింగ్వల్ రిసోర్స్ ఆఫ్ ద క్లాస్ రూమ్ అండ్ రెమిడియల్ టీచింగ్. రెమిడియల్ టీచింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, సో ఇది లాంగ్వేజ్ 1కి సంబంధించిన సిలబస్. నెక్స్ట్ ఇప్పుడు లాంగ్వేజ్ 2కి సంబంధించిన సిలబస్ చూద్దాం.
సో లాంగ్వేజ్ 2లో కూడా లాంగ్వేజ్ 1 లాగానే 30 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 15 క్వశ్చన్స్ ఏమో ఒక కాన్సెప్ట్ నుంచి వస్తుంది, 15 క్వశ్చన్స్ ఇంకో కాన్సెప్ట్. సో ఫస్ట్ మనకి కాంప్రహెన్షన్ ఉంటుంది. లాంగ్వేజ్ 1లో ఒక పోయం, ఒక ప్రోస్ అనేది అంటే ఒక ప్యాసేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బట్ సెకండ్ లాంగ్వేజ్లో 2 కూడా ప్రోస్ ప్యాసేజెసే ఉంటాయి, పోయమ్స్ ఉండవు. ఓకే, సో ఇక్కడ 2 కూడా ప్రోస్లే ఇచ్చేసి దానికి తగ్గట్టు క్వశ్చన్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. సో అదే ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, 2 unseen prose passages with question on comprehension, grammar and verbal ability. సో మీకు ఈ ప్రోస్ కానివ్వండి, పోయమ్స్ కానివ్వండి, క్వశ్చన్స్ని మీరు చేయాలంటే కనుక గ్రామర్ అనేది వచ్చి ఉండాలి. సో గ్రామర్ కానివ్వండి, వర్బల్ ఎబిలిటీ అండ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఓకే, సో సెకండ్ కాన్సెప్ట్ మీరు చూసుకుంటే ఇక్కడ నుంచి 15 క్వశ్చన్స్ వస్తాయి. పెడగాజీ ఆఫ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ సేమ్ యాజ్ లాంగ్వేజ్ 1. సో ఏ లాంగ్వేజ్ అయితే మీరు తీసుకుంటారో దానికి సంబంధించిన పెడగాజీ. ఓకే, దీనిలో సబ్ టాపిక్స్ మనకి లాంగ్వేజ్ 1లో సబ్ టాపిక్సే ఉంటాయి, బికాస్ లాంగ్వేజెస్లో సిమిలర్ సబ్ టాపిక్సే ఉంటాయి ఇన్ పెడగాజీ. సో లెర్నింగ్ అండ్ అక్విజిషన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ లాంగ్వేజ్ టీచింగ్, రోల్ ఆఫ్ లిజనింగ్ అండ్ స్పీకింగ్, critical perspectives on the role of grammar in learning a language for communicating ideas verbally and in written form, challenges of teaching language in diverse classroom, language difficulties, errors and disorders, language skills, evaluation language comprehension and proficiency, teaching language materials and remedial teaching. ఓకే, సో ఇది మనకి లాంగ్వేజ్ 2కి సంబంధించిన సిలబస్. నెక్స్ట్ ఇప్పుడు పేపర్ 1లో 4th సబ్జెక్ట్ మనకి మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్లో కూడా 30 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, 30 మార్క్స్. ఓకే, సో ఫస్ట్ మనకి ఇక్కడ 15 క్వశ్చన్స్ ఏమో కంటెంట్ నుంచి వస్తుంది, 15 క్వశ్చన్స్ ఏమో పెడగాజికల్ ఇష్యూస్ నుంచి వస్తుంది. ఓకే, కంటెంట్ అనేది మీరు మీ 1 నుంచి 5 వరకు మ్యాథ్స్ బుక్స్ ఉంటాయి కదా, అక్కడ నుంచి నేర్చుకోవాల్సి ఉంటుంది. దట్ ఈస్ ఎన్సీఆర్టీ బుక్స్. ఓకే, సీటెట్ అనేది సెంట్రల్కి సంబంధించింది కాబట్టి ఎన్సీఆర్టీ బుక్స్లో చూసుకోవాల్సి ఉంటుంది కంటెంట్ కోసం. పెడగాజీ అనేది మీరు చేసిన టీచింగ్ కోర్స్ నుంచి నేర్చుకోవచ్చు. ఓకే, సో మ్యాథ్స్లో మనకి కంటెంట్ చూసుకున్నట్టయితే జామెట్రీ చూసుకోవాల్సి ఉంటుంది, షేప్స్ అండ్ స్పేషియల్ అండర్స్టాండింగ్, సాలిడ్స్ అరౌండ్ అస్, నెంబర్స్, అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మెజర్మెంట్, వెయిట్, టైం, వాల్యూమ్, డాటా హ్యాండ్లింగ్, ప్యాటర్న్స్, మనీ. సో సీటెట్లో ఈ మ్యాథ్స్ క్వశ్చన్స్ కూడా దాదాపు చాలా తక్కువ లెవెల్లోనే ఇవ్వడం జరుగుతుంది, మరీ కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అనేటివి ఇవ్వరు. సో మీరు ఈజీగానే నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే, సో మ్యాథ్స్లో కంటెంట్కి సంబంధించిన టాపిక్స్ ఇవి. నెక్స్ట్ ఇప్పుడు మనము పెడగాజికల్ ఇష్యూస్కి సంబంధించిన టాపిక్స్ చూద్దాం మ్యాథ్స్లో. సో నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ / లాజికల్ థింకింగ్, అండర్స్టాండింగ్ చిల్డ్రన్స్ థింకింగ్ అండ్ రీజనింగ్ ప్యాటర్న్స్ అండ్ స్ట్రాటజీస్ ఆఫ్ మేకింగ్ మీనింగ్ అండ్ లెర్నింగ్. సో ఇదే ఛానల్లో మీకు సీటెట్ వీడియోస్తో పాటు బీఎడ్ పెడగాజీ కూడా నేను చెప్పడం జరుగుతుంది మ్యాథ్స్కి సంబంధించి. మీరు చూసుకున్నట్టయితే మనం బీఎడ్లో చదివిన మ్యాథ్స్ అనేది లేదా ఏ ఇతర టీచింగ్ కోర్సెస్లో మీరు చేసిన మ్యాథ్స్ పెడగాజీ కానివ్వండి, ఆ సబ్జెక్ట్లో ఈ టాపిక్స్ అన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయండి. ఫర్ సపోజ్ ఇప్పుడు బీఎడ్లో మనకి సెమ్ 1లో యూనిట్ 1లో మీకు నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ గురించి మొత్తంగా ఉంటుంది, దానికి సంబంధించి వీడియో కూడా అవైలబుల్ ఉంది మనకి ఛానల్లో. ఓకే, సో మీరు బీఎడ్లో కానివ్వండి, వేరే టీచింగ్ కోర్సెస్లో కానివ్వండి పెడగాజీ చదువుకున్నారు కాబట్టి అక్కడ నుంచే మీకు ఈ క్వశ్చన్స్ అన్నీ వస్తాయి. ఓకే, సో నేను అందుకే చాలామందికి బీఎడ్ స్టూడెంట్స్కి చెప్తున్నాను, మీరు బుక్స్ అనేటివి తీసుకొని పెట్టుకోండి, లేదా నేను అప్లోడ్ చేసిన వీడియోస్లో కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ అనేది ఉంటుంది, అక్కడ నుంచైనా మీరు నోట్స్ అనేది తీసుకొని పెట్టుకోవచ్చు. ఫర్దర్గా ఈ సీటెట్కి కానివ్వండి, టెట్కి కానివ్వండి, టీఆర్టీ డిఎస్సికి కానివ్వండి హెల్ప్ అవుతుంది ఆ నోట్స్ అనేటివి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ప్లేస్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇన్ కరికులం, లాంగ్వేజ్ ఆఫ్ మ్యాథమెటిక్స్, కమ్యూనిటీ మ్యాథమెటిక్స్, ఇవాల్యుయేషన్ త్రూ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ మెథడ్స్, ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్, ఎర్రర్ అనాలిసిస్ అండ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లెర్నింగ్ అండ్ టీచింగ్, డయాగ్నోస్టిక్ అండ్ రెమిడియల్ టీచింగ్. సో మీరు రెమిడియల్ టీచింగ్ చూసుకున్నట్టయితే మీకు పెడగాజీలో ఎక్కువగా కనిపిస్తుంది. సో అందుకే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, వస్తుంది మనకి క్వశ్చన్స్ అనేటివి. రెమిడియల్ టీచింగ్ ప్రతి ఒక్క పెడగాజీలో చూసుకోండి. ఓకే, అండ్ అలాగే ఇవాల్యుయేషన్కి సంబంధించింది కూడా. సో ఇది మ్యాథ్స్కి సంబంధించిన సిలబస్. ఇక మనకి లాస్ట్ సబ్జెక్ట్ ఇన్ పేపర్ 1 ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఇందులో కూడా మనకి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్. కంటెంట్ నుంచి 15 క్వశ్చన్స్ వస్తాయి, పెడగాజికల్ ఇష్యూస్ నుంచి 15 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఆల్రెడీ 2021లో ఒక వీడియో చేయడం జరిగింది స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామ్స్ గురించి. సో అది ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎక్కడెక్కడ వస్తాయి, ఎలా డివైడ్ చేశారు మార్క్స్ అనేది. ఓకే, సో ఇక్కడ కూడా అదే చూపిస్తున్నారు మనకి. సో ఫస్ట్ మనకి కంటెంట్లో 15 క్వశ్చన్స్ అనేటివి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో రిలేషన్షిప్స్ ఉంటాయి, వర్క్ అండ్ ప్లే, యానిమల్స్ ఉంటుంది, ప్లాంట్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఫుడ్, షెల్టర్,
వాటర్, ట్రావెల్, థింగ్స్ వి మేక్ అండ్ డూ. సో ఈ 6 థీమ్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో ఇవి మెయిన్ థీమ్స్ అండి. దీనిలో సబ్ థీమ్స్ అనేటివి ఉంటాయి. ఆ సబ్ థీమ్స్ మనకి రిలేషన్షిప్స్, వర్క్ అండ్ ప్లే, యానిమల్స్, ప్లాంట్స్. ఓకే, సో ఎన్విరాన్మెంటల్ స్టడీలో ఈ కంటెంట్ అనేది ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించి క్వశ్చన్స్ అనేటివి కూడా వీడియో చేయడం జరిగింది, ఛానల్లో అవైలబుల్ ఉంది. వాటిని చూడండి ఒకసారి, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ పెడగాజికల్ ఇష్యూస్ చూసుకుంటే ఇక్కడ నుంచి కూడా మనకి 15 క్వశ్చన్స్ అనేటివి వస్తాయి. సో అందులో మనకి కాన్సెప్ట్ అండ్ స్కోప్ ఆఫ్ ఈవీఎస్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఈవీఎస్, ఇంటిగ్రేటెడ్ ఈవీఎస్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, లెర్నింగ్ ప్రిన్సిపల్స్, స్కోప్ అండ్ రిలేషన్ టు సైన్స్ అండ్ సోషల్ సైన్స్, అప్రోచెస్ ఆఫ్ ప్రజెంటింగ్ కాన్సెప్ట్స్, యాక్టివిటీస్, experimentation/practical work, discussion, CCE, టీచింగ్ మెటీరియల్/ఎయిడ్స్ అండ్ ప్రాబ్లమ్స్. ఓకే, ఇది పెడగాజీకి సంబంధించిన కాన్సెప్ట్. సో ఇది మనకి ఈవీఎస్కి సంబంధించిన టోటల్ సిలబస్. ఈవీఎస్ అంటే ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఓకే, సో ఇక్కడతో పేపర్ 1 సిలబస్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. సో లెట్స్ గో ఫర్ పేపర్ 2. సో పేపర్ 1లో ఫస్ట్ నుంచి 5th క్లాస్ వరకు ఉంటుంది మనకి. పేపర్ 2లో 6th నుంచి 8th క్లాస్ వరకు ఉంటుంది, ఎలిమెంటరీ స్టేజ్ ఇది. ఓకే, పేపర్ 1లో 5 సబ్జెక్ట్స్ అందరికీ ఒకటే. పేపర్ 2లో 4 సబ్జెక్ట్స్. అందులో 3 సబ్జెక్ట్స్ అనేవి కామన్గా ఉంటాయి పేపర్ 1 అండ్ పేపర్ 2. ఓకే, ఏంటవి? చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీను, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2. కాకపోతే పేపర్ 1లో ఫస్ట్ నుంచి 5th క్లాస్ వాళ్ళకి తగ్గట్టుగా క్వశ్చన్స్ ఉంటాయి. పేపర్ 2లో 6th నుంచి 8th లెవెల్ తగ్గట్టుగా క్వశ్చన్స్ ఉంటాయి ఈ 3 సబ్జెక్ట్స్లో. ఓకే, అండ్ 4th సబ్జెక్ట్ ఏంటంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ స్టూడెంట్స్కి మ్యాథ్స్ అండ్ సైన్స్ కలిపి ఉంటుంది. సోషల్ స్టూడెంట్స్కి 4th సబ్జెక్ట్ ఏమో సోషల్ ఉంటుంది. ఓకే, సో ఆల్రెడీ మనకు తెలుసు పేపర్ 1 150 మార్క్స్ అనేటివి 5 సబ్జెక్ట్స్కి 30 మార్క్స్ అనేటివి డివైడ్ అయి ఉంటాయి. సెకండ్ పేపర్లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి 4th సబ్జెక్ట్లో 60 మార్క్స్ ఉంటాయి, మిగతా 3 సబ్జెక్ట్స్లో 30 మార్క్స్ ఉంటాయి. ఓకే, సో మీరు ఇక్కడ సిలబస్ చూసుకున్నా సరే 3 సబ్జెక్ట్స్ ఏవైతే కామన్ ఉన్నాయో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, లాంగ్వేజ్ 1 అండ్ లాంగ్వేజ్ 2, ఈ మూడిట్లలో మీరు సిలబస్ అయితే సేమ్ ఉంటుంది మీకు. కాకపోతే లెవెల్ ఆఫ్ ద క్వశ్చన్స్ వేరే ఉంటాయి. ఓకే, అకార్డింగ్ టు ద లెవెల్ ఆఫ్ ద ఎగ్జామ్. సో పేపర్ 1 అంటే 1 to 5, పేపర్ 2 అంటే 6 to 8th లెవెల్. ఓకే, సో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో యాజ్ యూజువల్ పేపర్ 1లో ఉన్నట్టుగానే 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 3 కాన్సెప్ట్స్ అనేటివి ఉంటాయి. సో ఫస్ట్ కాన్సెప్ట్ నుంచి 15 క్వశ్చన్స్ విచ్ ఈస్ చైల్డ్ డెవలప్మెంట్. సెకండ్ కాన్సెప్ట్ నుంచి 5 క్వశ్చన్స్ విచ్ ఈస్ కాన్సెప్ట్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అండ్ అండర్స్టాండింగ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. అండ్ థర్డ్ లెర్నింగ్ అండ్ పెడగాజీ కాన్సెప్ట్ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. ఓకే, సో ఇందులో సబ్ టాపిక్స్ ఆల్రెడీ మనం పేపర్ 1లో డిస్కస్ చేసాం కదా, అవే సబ్ టాపిక్స్ ఇక్కడ కూడా, కాకపోతే లెవెల్ మాత్రం వేరే ఉంటుంది. సో సెకండ్ సబ్జెక్ట్ ఏంటి మనకి? లాంగ్వేజ్ 1, సేమ్ యాజ్ పేపర్ 1. ఓకే, లెవెల్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది, లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్. సో పేపర్ 1లో లాగానే 30 క్వశ్చన్స్ ఇస్తారు, 30 మార్క్స్, 15 క్వశ్చన్స్ ఫ్రమ్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్, 15 క్వశ్చన్స్ ఫ్రమ్ పెడగాజీ ఆఫ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. మీరు ఏదైతే లాంగ్వేజ్ తీసుకుంటారో లాంగ్వేజ్ 1లో దానికి తగ్గట్టుగా పెడగాజీ క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. ఓకే, కాకపోతే ఇక్కడ కూడా లాంగ్వేజ్ 1 కూడా ఎలా అయితే మనకి పేపర్ 1లో లాంగ్వేజ్ 1లో పోయమును ప్యాసేజ్ ఇస్తారో పేపర్ 2లో కూడా లాంగ్వేజ్ 1లో పోయమును ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో సబ్ టాపిక్స్ అన్నీ సేమ్, కాకపోతే గుర్తుంచుకోండి లెవెల్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది, క్వశ్చన్స్ లెవెల్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు లాంగ్వేజ్ 2. ఇందులో కూడా 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్, 15 క్వశ్చన్స్ కాంప్రహెన్షన్, 15 క్వశ్చన్స్ పెడగాజీ ఆఫ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. ఓకే, లాంగ్వేజ్ 2 కాబట్టి మీకు కాంప్రహెన్షన్లో 2 ప్యాసేజెస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో సేమ్ సబ్ టాపిక్స్ మళ్ళీ, బట్ లెవెల్ ఆఫ్ ద క్వశ్చన్స్ డిఫరెంట్ ఫ్రమ్ పేపర్ 1. ఓకే, 4th సబ్జెక్ట్ మీరు చూసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్, మ్యాథ్స్ అండ్ సైన్స్ స్టూడెంట్స్కి ఇక్కడ నుంచి మనకి 60 క్వశ్చన్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. మ్యాథ్స్ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి, సైన్స్ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో మ్యాథ్స్లో 20 క్వశ్చన్స్ ఏమో కంటెంట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది, 10 క్వశ్చన్స్ ఏమో పెడగాజికల్ ఇష్యూస్ నుంచి ఇవ్వడం జరుగుతుంది సెకండ్ పేపర్లో. ఓకే, సో కంటెంట్కి సంబంధించిన సిలబస్ చూసుకున్నట్టయితే నెంబర్ సిస్టమ్ ఉంటుంది. ఈ నెంబర్ సిస్టంలో నోయింగ్ అవర్ నెంబర్స్, ప్లేయింగ్ విత్ నెంబర్స్, హోల్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ అండ్ ఇంటీజర్స్, ఫ్రాక్షన్స్. ఓకే, నెక్స్ట్ ఈజ్ ఆల్జీబ్రా. దీంట్లో ఇంట్రడక్షన్ ఆఫ్ ఆల్జీబ్రా, రేషియో అండ్ ప్రపోర్షన్. నెక్స్ట్ వన్ ఈజ్ జామెట్రీ, బేసిక్ జామెట్రికల్ ఐడియాస్ 2D, అండర్స్టాండింగ్ ఎలిమెంటరీ షేప్స్ 2D and 3D, సిమెట్రీ, రిఫ్లెక్షన్, కన్స్ట్రక్షన్, యూజింగ్ స్ట్రైట్ ఎడ్జ్ స్కేల్, ప్రొట్రాక్టర్, కంపాసెస్, మెన్సురేషన్ అండ్ డాటా హ్యాండ్లింగ్. సో ఇవి కంటెంట్కి సంబంధించిన సిలబస్. దీంట్లోంచి 20 క్వశ్చన్స్ వస్తాయి. సో పెడగాజికల్ ఇష్యూస్
నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ స్లాష్ లాజికల్ థింకింగ్, ప్లేస్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇన్ కరికులం, లాంగ్వేజ్ ఆఫ్ మ్యాథమెటిక్స్, కమ్యూనిటీ మ్యాథమెటిక్స్, ఇవాల్యుయేషన్, రెమెడియల్ టీచింగ్, ప్రాబ్లమ్ ఆఫ్ టీచింగ్. ఓకే, దీంట్లోంచి 10 క్వశ్చన్స్. సో టోటల్ 30 క్వశ్చన్స్ ఫ్రమ్ మ్యాథ్స్. ఓకే, ఇంకో 30 క్వశ్చన్స్ సైన్స్ నుంచి వస్తాయి. సో దానికి సంబంధించిన సిలబస్ ఇప్పుడు చూద్దాం. సో సైన్స్లో మళ్ళీ మనకి 20 క్వశ్చన్స్ కంటెంట్, 10 క్వశ్చన్స్ పెడగాజీ. ఓకే, కంటెంట్లో ఫుడ్ ఉంటుంది, సోర్సెస్ ఆఫ్ ఫుడ్, కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్, క్లీనింగ్ ఫుడ్. తర్వాత మెటీరియల్స్ ఆఫ్ డైలీ యూస్, ద వరల్డ్ ఆఫ్ ద లివింగ్, మూవింగ్ థింగ్స్, పీపుల్ అండ్ ఐడియాస్, హౌ థింగ్స్ వర్క్, ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ సర్క్యూట్స్, మ్యాగ్నెట్స్, న్యాచురల్ ఫినామినా, న్యాచురల్ రిసోర్సెస్. సో ఇవి 20 క్వశ్చన్స్ వస్తాయి కంటెంట్ నుంచి. పెడగాజికల్ ఇష్యూస్ చూసుకున్నట్టయితే నేచర్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్సెస్, న్యాచురల్ సైన్స్ స్లాష్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్, అండర్స్టాండింగ్ అండ్ అప్రిషియేటింగ్ సైన్స్, అప్రోచెస్ స్లాష్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్, అబ్జర్వేషన్ స్లాష్ ఎక్స్పెరిమెంట్ స్లాష్ డిస్కవరీ, ఇన్నోవేషన్, టెక్స్ట్ మెటీరియల్ స్లాష్ ఎయిడ్స్, ఇవాల్యుయేషన్, కాగ్నిటివ్ స్లాష్ సైకోమోటర్ స్లాష్ ఎఫెక్టివ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, కాగ్నిటివ్ స్లాష్ సైకోమోటర్ స్లాష్ ఎఫెక్టివ్. సో ప్రాబ్లమ్స్, రెమెడియల్ టీచింగ్. సో ఇక్కడ నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయి. సో ఇది సైన్స్కి సంబంధించిన సిలబస్. ఓకే, ఇవి మొత్తం కలిపి 60 క్వశ్చన్స్, 4th సబ్జెక్ట్ ఫర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ స్టూడెంట్స్. సో ఇదే ప్లేస్లో సోషల్ స్టూడెంట్స్కి 4th సబ్జెక్ట్ ఏంటి, సోషల్ స్టడీస్. ఓకే, సో సోషల్ స్టడీస్ మీకు 60 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అందులో 40 క్వశ్చన్స్ మనకి కంటెంట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది, మిగిలిన 20 క్వశ్చన్స్ ఏమో పెడగాజీ. ఓకే, సో ఇందులో కంటెంట్లో హిస్టరీ ఉంటుంది మనకి, వెన్, వేర్ అండ్ హౌ, the earliest societies, the first farmers and herders, the first cities, early stages, new ideas, the first empire, contacts with distant lands, political developments, culture and science, new kings and kingdoms, sultans of Delhi, architecture, creation of an empire, social change, regional cultures, the establishment of company power, rural life and society, colonialism and tribal societies, the revolt of 1857-58, women and reform, challenging the caste system, the nationalist movement, ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్. సో ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఇది చూసుకోండి. సో ఇది హిస్టరీకి సంబంధించిన సిలబస్. నెక్స్ట్ ఇప్పుడు జాగ్రఫీ చూద్దాం. జాగ్రఫీలో జాగ్రఫీ యాజ్ ఎ సోషల్ స్టడీ అండ్ యాజ్ ఎ సైన్స్, ప్లానెట్ ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్, గ్లోబ్, ఎన్విరాన్మెంట్ ఇన్ ఇట్స్ టోటాలిటీ, natural and human environment, air, water, human environment, settlement, transport and communication, resources, types, natural and human, agriculture. ఓకే, సో ఇవి జాగ్రఫీకి సంబంధించి. నెక్స్ట్ ఇప్పుడు సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్లో చూద్దాము. డైవర్సిటీ, గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్, మేకింగ్ ఏ లివింగ్, డెమోక్రసీ, స్టేట్ గవర్నమెంట్, అండర్స్టాండింగ్ మీడియా, అన్ప్యాకింగ్ జెండర్, ద కాన్స్టిట్యూషన్, పార్లమెంటరీ గవర్నమెంట్, the judiciary, social justice and the marginalized. Okay, ఇది social and political life. సో లాస్ట్ వన్ ఈస్ పెడగాజికల్ ఇష్యూస్. ఓకే, ఇందులోంచి 20 క్వశ్చన్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. ఏంటవి, కాన్సెప్ట్ అండ్ నేచర్ ఆఫ్ సోషల్ సైన్స్ స్లాష్ సోషల్ స్టడీస్, క్లాస్ రూమ్ ప్రాసెసెస్, యాక్టివిటీస్ అండ్ డిస్కోర్స్, డెవలపింగ్ క్రిటికల్ థింకింగ్, ఎంక్వైరీ స్లాష్ ఎంఫరికల్ ఎవిడెన్స్, problems of teaching social science slash social studies, sources, primary and secondary, projects work, evaluation. ఇది పెడగాజికల్ ఇష్యూస్. ఓకే, సో సోషల్ నుంచి మనకి 60 క్వశ్చన్స్ అనేవి వస్తాయి, 40 క్వశ్చన్స్ ఫ్రమ్ కంటెంట్, 20 క్వశ్చన్స్ ఫ్రమ్ పెడగాజీ. సో ఇది మొత్తం సిలబస్ పేపర్ 2కి సంబంధించి. పేపర్ 1కి సంబంధించిన సిలబస్సే పేపర్ 2లో కూడా దాదాపుగా ఉంటుంది. 3 సబ్జెక్ట్స్ సేమ్ ఉంటాయి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అండ్ 2 లాంగ్వేజెస్. కాకపోతే ఏ పేపర్కి తగ్గట్టు ఆ పేపర్లో లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు 4th and 5th సబ్జెక్ట్ చూసుకున్నట్టయితే పేపర్ 1లో మనకి 2 ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ ఉన్నాయి, 4th and 5th, మ్యాథ్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్. పేపర్ 2లో మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి 4th సబ్జెక్ట్ ఏమో మ్యాథ్స్ అండ్ సైన్స్, సోషల్ స్టడీస్ వాళ్ళకి 4th సబ్జెక్ట్ సోషల్ స్టడీస్. ఓకే, సో ఈ సిలబస్ అనేది క్లియర్గా చూసుకోండి, కరెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. సో దాదాపుగా మనకి ఈ ఫస్ట్ 3 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారనుకోండి, ఈజీగా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. సో చాలా వరకు వీడియోస్ అనేటివి, ప్లేలిస్ట్లు అనేటివి ఈ ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి CTETకి సంబంధించి. అండ్ ఆల్సో టెట్ వీడియోస్ కూడా చూడండి. ఓకే, ఈ ఛానల్లో టెట్ వీడియోస్ కూడా ఉన్నాయి, TS టెట్ వీడియోస్. అవి కూడా మీకు CTETకి ఉపయోగపడతాయి. సేమ్
సిలబస్ కూడా చాలా వరకు ఉంది కాబట్టి ఇన్ పెడగాజీ. ఓకే, కానీ కంటెంట్ మాత్రం స్టేట్ సిలబస్ కాదు, సెంట్రల్ సిలబస్. ఓకే, ఎన్సీఆర్టీ బుక్స్ అనేది చూసుకోవాలి. సో ఎలా క్రాక్ చేయాలి సీటెట్ అన్న దాని గురించి కూడా వీడియో అనేది తీయడం జరిగింది. అది కూడా చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ అలాగే ఆల్రెడీ ఛానల్లో నడుస్తున్న సిరీస్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి సీటెట్కి సంబంధించి, అవి చూడండి. అందులో 10 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది మీకు. సో చాలా బాగా మీకు ప్రాక్టీస్కి ఉపయోగపడుతుంది. సో నా కామెంట్ సెక్షన్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి సీటెట్కి సంబంధించి, కాన్సెప్చువల్ వీడియోసా లేకపోతే క్వశ్చన్స్ సంబంధించి వీడియోసా అనేసి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే సీటెట్కి సంబంధించి ఇతర ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే కనుక, డౌట్స్ ఏమన్నా ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, సో ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి వస్తాయి. బోనస్ వీడియోస్ ఎప్పుడన్నా రావచ్చు వీక్లో. సో వాటి కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫర్ నోటిఫికేషన్. ఓకే, సో ఇట్ హెల్ప్స్ ద ఛానల్ అలాట్. మీ లైక్స్ కానివ్వండి, మీ సబ్స్క్రిప్షన్స్ కానివ్వండి ఎంకరేజింగ్గా ఉంటాయి కాబట్టి. అండ్ అలాగే మనం 600 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి మీ సబ్స్క్రైబ్ చేస్తూ వెళ్ళండి. మంచి మంచి వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాము. అండ్ ఆల్సో ఈ ఛానల్లో మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుందండి. ఓన్లీ అఫీషియల్ వెబ్సైట్లో పెడితే మాత్రమే ఇక్కడ మీకు వీడియో అనేది లభిస్తుంది. ఓకే, సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, learn and repeat. And thank you for watching. Bye bye.